నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అసలు విజయం అంటే ఏంటి? మన మైండ్కున్న పవరేంటి? వీటి గురించి మనం ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేసే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. సక్సెస్కి అసలైన సీక్రెట్ ఏంటో చాలా సింపుల్గా లోతుగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? మొదటగా అసలు ఆ తాబేలు గెలుపు వెనక ఉన్న రియల్ సీక్రెట్ ఏంటో చూద్దాం. చిన్నప్పట్నుంచి మనం ఆ కుందేలు, తాబేలు పరుగు పందెం కథ వింటూనే ఉన్నాం కదా, కానీ ఈరోజు దాన్ని ఒక కొత్త యాంగిల్లో చూద్దాం. కుందేలు బద్ధకంతో నిద్రపోవడం వల్లే ఓడిపోయిందని మనందరికీ తెలుసు. అయితే అసలు తనకంటే ఎన్నో రెట్లు స్పీడ్గా పరిగెత్తే కుందేలుతో పందెం వేయడానికి ఆ తాబేలెలా ఒప్పుకుంది? ఆ ధైర్యం ఎక్కడ్నుంచొచ్చింది? ఎందుకంటే తన మీద తనకున్న ఆ అపారమైన నమ్మకం. సో ఇక్కడ మోరల్ ఏంటంటే ఏం చెయ్యకూడదు అనేది కాదు, ఏం చెయ్యాలి అని. ఆ ఆత్మవిశ్వాసమే దాన్ని గెలిపించింది. విజయానికి తొలి మెట్టు ఆత్మవిశ్వాసమే. ఇప్పుడు కథల్నుంచి కొంచెం రియల్ వరల్డ్లోకి వద్దాం. మనం ఏదైనా ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు నమ్మకం ఉండాలి, రైట్? అదే మన సక్సెస్కి బేస్. ఒక అద్భుతమైన సామెతుందండి, ఎవరికైనా మనం ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే. ఈ ప్రపంచం ఎప్పుడూ సక్సెస్ తాలూకు గ్లామర్ని మాత్రమే చూస్తుంది, కానీ ఆ సక్సెస్ వెనక ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ నుంచి మనని బయటికి తీసుకొచ్చేది కేవలం మనపై మనకున్న నమ్మకం మాత్రమే. ఇక కర్నల్ శాండర్స్ ప్రయాణం, ఆయన దాటిన కష్టాల గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనందరికీ తెలిసిన ఒక బెస్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. అదే కేఎఫ్సి సృష్టికర్త కర్నల్ శాండర్స్ గారి ప్రయాణం. ఆయన లైఫ్ ఏమీ పూలపాంపు కాదండి. 1890లో కటిక పేదరికంలో పుట్టారు. 5 ఏళ్లకే నాన్నను కోల్పోయారు. ఇంట్లో ఆ వాతావరణం, ఆ హింస తట్టుకోలేక కేవలం 12 ఏళ్ల వయసుకే ఇల్లు వదిలేసొచ్చేశారు. పొట్టకూటి కోసం చెయ్యని పనిలేదు. చివరికి 65 ఏళ్ల వయసొచ్చేసరికి పూర్తిగా జీరో అయిపోయారు. లైఫ్లో అదొక మోస్ట్ డిప్రెసింగ్ స్టేజ్ అని చెప్పొచ్చు. 65 ఏళ్ల వయస్సులో లక్ష్య సాధన. జనరల్గా 65 ఏళ్లొస్తే ఏమనుకుంటాం? అబ్బా, ఇక చాలు, రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం కదా. కానీ ఆయన అలా అనుకోలేదు. ఆ వయసులో కూడా తనేంటో ప్రపంచానికి ప్రూవ్ చేయాలనుకున్నారు. అప్పటికి ఆయనకున్న ఏకైక ఆస్తి కేవలం $105. అంటే ఆ టైంలో గవర్నమెంట్ వృద్ధులకిచ్చే ఒక చిన్న సోషల్ సెక్యూరిటీ చెక్ మాత్రమే. ఒక పక్క చేతిలో చిల్లిగవ్వలేదు, ఇంకో పక్క వయసు చూస్తే పూర్తిగా మీద పడిపోయింది. కాని ఆయన దగ్గర ఒక పవర్ఫుల్ వెపన్ ఉండిపోయింది. అదే ఆయన ఆత్మవిశ్వాసం. తనింకా ఏదైనా సాధించగలను అనే నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయన ఒక అద్భుతమైన దినచర్య స్టార్ట్ చేశారు. ప్రతిరోజూ ఎర్లీ మార్నింగ్ లేవడం, చిన్నప్పుడు 5 ఏళ్ల వయసులో కష్టాల్లో ఉన్న తన ఫ్యామిలీ కోసం వండిన చికెన్ రెసిపీని తయారుచేయడం, దాన్ని తీసుకువెళ్లి పెద్ద పెద్ద రెస్టారెంట్ ఓనర్స్ దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకోవడం, వాళ్లకి ఆ టేస్ట్ చూపించడం. ఇది ఆయన ఏమాత్రం అలిసిపోకుండా ఎంతో డెడికేటెడ్గా రోజూ చేసిన పని. 1000 అపజయాలు, ఒక్క అద్భుతం. అఫ్కోర్స్ ఆయన ప్రయత్నంలో నెలల తరబడి ఎన్నో రిజెక్షన్స్ ఫేస్ చేశారు. ఆ చికెన్ టేస్ట్ చూసిన వాళ్ళు పర్వాలేదు, బాగుంది అన్నారే తప్ప దీంతో మనం బిజినెస్ చేద్దాం అని ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. ఎన్నిసార్లు రిజెక్ట్ అయ్యారో తెలుసా? 1515. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1015 మంది ఆయన్ని రిజెక్ట్ చేశారు. అయినా సరే ఆయనెక్కడ గివప్ ఇవ్వలేదు. ఆ 1015వ వ్యక్తి ఎస్ చెప్పిన తరువాతే ఈరోజు మనం చూస్తున్న కేఎఫ్సి పుట్టింది. అదొక్కటే ఆయన కష్టానికి దక్కిన ప్రతిఫలం. ఆ ఒక్క ఎస్, ఆయన పట్టుదల ఈరోజు ఎంత పెద్ద సామ్రాజ్యంగా మారిందో మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా 112 దేశాల్లో 18,000కు పైగా స్టోర్సున్నాయి. అసలు ఒక్క మన రాష్ట్రంలోనే వాళ్ళ యాడ్స్ కోసం పెట్టే ఖర్చు దాదాపు 30 కోట్ల రూపాయలు. అంటే జస్ట్ ఇమాజిన్, రోజుకి లక్షలాది కోళ్లు అమ్ముడవుతున్నాయి. ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్లీ ప్రయత్నించే ఆయన నైజమే ఇంతటి గ్లోబల్ ఎంపైర్ని నిలబెట్టింది. ఆత్మవిశ్వాసమే మన అసలైన సంపద. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్కి వద్దాం. ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కష్టాలు, ఆటంకాలు రావడం చాలా కామన్. మన వయసు, చదువుకున్న డిగ్రీలు, ఉన్న డబ్బు, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ జస్ట్ సెకండరీ మాత్రమే. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనకు కావాల్సింది మన మీద మనకున్న నమ్మకం. రేపు పొద్దున ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు మనసులో ఎలాంటి డౌట్స్ రాకుండా ఈ ఆత్మవిశ్వాసాన్నే ఒక వెపన్లా వాడుకోవాలి. ఫైనల్గా ఎండ్ చేసే ముందు ఈ చిన్న ప్రశ్న గురించి ఆలోచించండి. మనం అన్ని కోల్పోయినా సరే
మన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకపోతే నిజంగా మనం ఏమైనా కోల్పోయినట్లా? నో వే, ఖచ్చితంగా కాదు. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనమీద మనకున్న ఆ బిలీఫ్ని ఎప్పటికీ వదులుకోకూడదు. ఈ అద్భుతమైన పాయింట్ మన ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా మారుస్తుందని ఆశిస్తున్నాను. ఇది ఈనాటి మన